తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజల అభిష్టం మేరకు మారుతుంటాయని అన్నారు. ప్రజలకు మంచి చేస్తే మరో అవకాశాన్ని మనకు కల్పిస్తారని తెలియజేశారు. భగవంతుని ఆశీర్వాదంతో కళ్ళకు చూస్తుంటే ఆయన ఎంతో అహంకారంతో మనం చూస్తుంటాం. ఆయన ఆశీర్వాదం ఎంతో సంతోషంగా ఉండాలని మనం అందరం కోరుతాం. తెలంగాణనే కాదు, ఆంధ్రనే కాదు, ప్రజలందరూ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటాం. భారతదేశంలో జనమంతా కూడా సంతోషంగా ఉండాలి, మన రాష్ట్రాలు కూడా బాగుపడాలని కోరుతున్నాం. ఈరోజు చూస్తున్నాం అంతా కూడా ఇక్కడ కూడా మొన్ననే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకందరూ కలిసి మేము కూడా టీడీపీనే పనిచేసిన వాళ్ళం. ఇక్కడ పార్టీకి వెళ్ళడం కూడా చాలా సంతోషం. ఏదైనా గవర్నమెంట్ మారుతుంటాయి అవుతుంటాయి, దాంట్లో ప్రజల తీర్పును స్వాగతించాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఏదేమైనా తెలంగాణలో కూడా మీరు చూసినారు, ఈరోజు పార్టీలు అక్కడ కూడా మారినాయి. ఎవరు మారినా ఏం చేసినా ప్రజలకు ఏదైతే మనం న్యాయం చేస్తామో అప్పుడే మనం ప్రజలు నమ్ముతారు. ఏదున్నా ప్రజలు అది సుఖ సంతోషంతో ఉండాలని, ఆ వెంకటేశ్వర దీవనార్తి మనకి ఎల్లకాలం ఉండాలని నేను కూడా చూస్తాను. నెలకు 2 నెలలకు ఒకసారి వస్తుంటాను ఆయన ఆశీర్వాదంతో. ఈరోజు నేను కూడా రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీలో తెలంగాణలో 4 మాటలు గెలవడం జరిగింది.